కొంతమంది మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు. నా దృష్టిలో చాలా పెద్ద మాట అది. చాలా పెద్ద మాట. సమయంతో సందర్భం లేకు సమయంతో నిమిత్తం లేకుండా కొంతమంది మంత్రులు అధికారులను, మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు. ఈ మాట రాశారాయన. ఇది గనక నిజమే అయితే ఇది గనక నిజమే అయితే ఆ మంత్రులపైన చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రిని ఆపుతున్నదెవరు? మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్న మంత్రులను ఇది సరైంది కాదు అని కూడా ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో చెప్పి ఉండాలి కదా, ఎందుకు చెప్పలేదు? మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకోవడం చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రికి ఈ విషయం ఎందుకు తెలియలేదు? ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారా? తెలిసి మంత్రులను కంట్రోల్ చేయాల్సిన అవసరం, మంత్రులు సెక్రటరియట్లోనో లేకపోతే డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యాలయాల్లోనే మాత్రమే రివ్యూలు చేయండి, అధికారులను ఇంటికి ఎందుకు పిలిపించుకుంటున్నారని ఒక మాట ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయారు? మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారు మంత్రులు అని ఓ పత్రిక కథనం రాస్తే తెలంగాణ క్యాబినెట్లో ఒక్క మంత్రి స్పందించడా? ఒక్కడంటే ఒక్క మంత్రికి ఆత్మగౌరవం లేదా? మొత్తం మంత్రులంతా మహిళా అధికారులను ఇంటికి పిలిపించేసుకుంటున్నారా? నిజంగానే పిలిపిస్తున్నారా? మీ మౌనం అర్ధాంగీకరంగా చూడాల్సిన అవసరం లేదా? రాధాకృష్ణ చెప్పినట్లుగా మహిళా అధికారులని మొత్తం తెలంగాణ క్యాబినెట్ మంత్రులంతా ఇంటికి పిలిపించి రివ్యూలు చేస్తున్నారా? అందుకే మీరు కిక్కురు మనకుండా మౌనంగా ఉన్నారా?